రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పోలింగ్లో పాల్గొనడం, అలానే ఎక్కడ హింసాత్మక ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరగడం సంతోషకరమైన పరిణామం అని. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ముఖ్యంగా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమంలో లంచగొండితనం లేని విధానం ప్రజలు బాగా గమనించి ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఆమోదించిన మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలింగ్ సరళి బాగుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గత పరిపాలన చూసిన ప్రజలు ఒక మోసపూరితమైన వాగ్దానాలు మేనిఫెస్టో రూపంలో ఇవ్వటం, గతంలో 2014లో ఇచ్చిన మేనిఫెస్టో ఎక్కడ అమలు చేయని విధానం, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేసిన విధానం గమనించి ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేశారని తెలియజేస్తూ, ఉమ్మడి విజయనగరం జిల్లాలో తప్పకుండా 8 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, అలానే విజయనగరంలో శాసనసభ్యునిగా నేను, అలానే పార్లమెంటు సభ్యులైన బెల్లాన చంద్రశేఖర్ గారికి మంచి మెజార్టీ వస్తుందని కూడా తెలియజేస్తున్నాం. 2019లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ అన్ని స్థాయిల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు చేయటం, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే శక్తి సామర్థ్యాలు లేవని తెలియటం వల్లే మరి వాళ్ళందరూ కలిసికట్టుగా పోటీ చేయటం. అటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ. మరి బీజేపీ ఈ 3 పార్టీలు కలిస్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేమన్న విషయాన్ని ఎన్నికల ముందే ప్రజలకు తెలియజేశారు. మరి ఎన్నికల్లో కూడా వారిలో వాళ్ళకి సమన్వయం లేకపోవటం, వారు కలిసి సంయుక్తంగా పనిచేయలేని విధానం కూటమి ఎన్నికల్లో ఫెయిల్ అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా వారికి ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించుకొని ఆఖరికి ఎంత దిగజారిన రాజకీయాల్లోకి వచ్చారంటే, ఎంత భయపడిన రాజకీయాలు చేశారంటే, అన్నీ ఎలక్షన్ ఏజెంట్కి ఇచ్చే కాగితం కూడా ఎల్లో పేపర్ ఇచ్చి, అంటే రూమ్లోకి వెళ్ళగానే అంతా తెలుగుదేశం పార్టీ రంగు కనిపించే విధానంగా వారికి ఉన్న పరపతను ఉపయోగించుకొని తయారు చేసినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటేశారు. కాబట్టి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేశారు. వాళ్ళు వాడిన పేపర్లన్నీ కూడా ఎల్లో పేపర్లు. అదృష్టం వాళ్ళకి ఎల్లో ఈవీఎంలు దొరకలేదేమో కానీ దొరుకుంటే ఆ ఈవీఎంలు కూడా ఎల్లోపే పెట్టుండేవారు. అంటే ఓటర్ని ఆకట్టుకోవడానికి, ఓటర్ని అయోమయ పరిస్థితిలో తేడానికే ఎల్లో పేపర్ వాడారనే విషయాన్ని చెబుతూ, కాగితాలు చూసో రంగులు చూసో ఓట్లు వేసే రోజులు పోయాయి. ప్రజలు స్వచ్ఛందంగా ఆలోచన చేసి ఓటు వేసినందున ఈరోజు మేము తప్పకుండా గెలుస్తామన్న ధైర్యాన్ని, నమ్మకాన్ని తెలియజేస్తున్నాం.